హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వ్యూమా లెర్నింగ్స్. ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎప్పుడనేది మీరు చూసినట్లయితే ఎగ్జామ్ వచ్చేసి మీకు ఎగ్జామ్ టైం, డేట్స్ విత్ అప్లికేషన్ ప్రాసెస్, పేమెంట్, ఎవ్రీథింగ్ అనేది మీకు ఇక్కడ ఇందులో ఇవ్వడం జరిగింది. మీరు ఒక్కసారి చూసినట్లయితే ఇక్కడ స్టార్ట్ అప్లికేషన్ డేట్ వచ్చేసి 4th, ఎండ్ డేట్ వచ్చేసి 17th, అలాగే పేమెంట్ డేట్ వచ్చేసి టుమారో నుండి స్టార్ట్ చేస్తారు, 16th వరకు క్లోజ్ చేసేస్తారు. అలాగే మీరు ఏదైతే నోటిఫికేషన్ ప్రాసెస్ అనేది ఏదైతే ఉందో మొత్తం ఏపీ టెట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అంతా మీరు చూడాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ హియర్ అనే బటన్ కనిపిస్తుందో ఆపోజిట్ మీరు చూసినట్లయితే, అలాగే సిలబస్ కూడా క్లిక్ హియర్ అనేది ఉంది. మీరు ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు డౌన్లోడ్ ఉంది. ఇక్కడ డౌన్లోడ్ చూసుకున్నట్లయితే అడోబ్ది మీరు ఇన్స్టాల్ చేసుకొని ఉండాలి యాప్. అప్పుడు మీరు దీని మీద క్లిక్ చేసినట్లయితే మీరు మొత్తం చూసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నోటిఫికేషన్ మొత్తం మీరు చూడగలరు. ఎప్పుడు ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతాయి అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఈ ఎగ్జామ్ వచ్చేసి ఫీ వచ్చేసి 750 రూపీస్. అలాగే ఈ ఎగ్జామ్కు నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది టెట్కు ఉంటుంది ఈసారి కూడా. అలాగే విత్ ఇక్కడ మాకు మాక్ టెస్ట్ అనేది ఈ సైట్ ద్వారా cse.ap.gov.in సైట్ ద్వారా మాకు ఆన్లైన్ మాక్ టెస్ట్ అనేది జరుగుతాయి. ఓకే, ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మీరు ఎప్పుడైతే ఫస్ట్ ఇన్ ఫస్ట్ కమ్ సర్వ్ బేస్ మీద జరుగుతాయి. మీరు ఎప్పుడు ఫస్ట్గా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే మీకు దగ్గర పడే ఛాన్సెస్ అనేది ఉంటాయి, మీ డిస్టిక్ దగ్గరలోనే పడతాయి. అలాగే ఇక్కడ ఎలిజిబిలిటీ అనేది చూపిస్తున్నారు. ఎవరు పేపర్ 1, పేపర్ 2కి ఎవరైతే ఎలిజిబుల్ అనేది చూపిస్తారు. మీకు ఆల్రెడీ తెలుసు, డిఎడ్ చేసిన వాళ్ళు పేపర్ 1 అనేది అప్లై చేయాలి, బిఎడ్ చేసిన వాళ్ళు పేపర్ 2 అనేది అప్లై చేయాలి. ఓకే, అలాగే 1B వచ్చేసి ఎవరైతే స్పెషల్ వాళ్ళు ఉంటారో వాళ్ళ కేటగిరీ వాళ్ళు చేసుకోవచ్చు. 2B వచ్చేసి అలాగే స్పెషల్ కేటగిరీ వాళ్ళు చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఈ ఎగ్జామ్ 150 మార్క్స్ జరుగుతాయి అని చెప్తున్నారు, యాజ్ యూజువల్గా మీకు తెలిసిందే. అలాగే ఇక్కడ పాస్ పర్సంటేజ్ కూడా ఏమి చేంజ్ కాలేదు. ఓకే, వ్యాలిడిటీ వచ్చేసి లైఫ్ టైం. అదేవిధంగా 20% అనేది డిఎస్సిలో ఇది కలిపేస్తారు మార్క్స్ని. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మీకు ఈరోజు రిలీజ్ చేశారు నోటిఫికేషన్. ఫీ పేమెంట్ వచ్చేసి 3rd, ఆన్లైన్ సబ్మిషన్ వచ్చేసి 4th నుండి స్టార్ట్ అవుతాయి. అందుకనే మీరు జస్ట్ 3rd నుండి మీరు పేమెంట్ చేసినట్లయితే నెక్స్ట్ 4thకి వచ్చేసి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అది హాల్ టికెట్ నెంబర్ అనేది వస్తుంది, దాని ద్వారా మీరు చేసుకోవచ్చు. అలాగే మాక్ టెస్ట్ అనేది కూడా ఎప్పటి నుండి 16th నుండి అవైలబుల్ అవుతాయి. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునేది 25th అండ్ ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చేసి 5th to 20th నెక్స్ట్ మంత్ 2 సెషన్లో ఉంటాయి, మార్నింగ్ సెక్షన్ అండ్ ఆఫ్టర్నూన్ సెక్షన్. కీ రిలీజ్ డేట్ వచ్చేసి 10th, అబ్జెక్షన్ వచ్చేసి 11th to 21st, రిలీజ్ ఆఫ్ ఫైనల్ కీ వచ్చేసి 25th, ఫైనల్ రిజల్ట్ వచ్చేసి 30th ఉంటాయి. సో మీరు ఎవరైతే అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో టెట్కు, మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ త్వరగా చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ 4th కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఆర్ఎల్స్ మీరు ఇన్ కేస్ 3rdగా సబ్మిట్ చేసినా కూడా అప్లికేషన్ అనేది మీకు ఆల్రెడీ ఫస్ట్లో వెళ్తుంది కాబట్టి ఉండే ఛాన్సెస్ ఉంది. కేర్ఫుల్గా మీరు అప్లై చేయండి, ఎందుకంటే లాస్ట్ అప్లై చేసిన వాళ్ళు ఉంటారు, అది కూడా చూసి అప్లై చేసుకోండి. ఓకే, మీకు ఏదైతే అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఉందో మీకు వ్యూమా లెర్నింగ్ ద్వారా తెలుసుకోగలరు, ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది. అదేవిధంగా మార్క్ టెస్ట్, మ్యాథ్స్ ట్రిక్స్ కానీ ఎలాంటి నోటిఫికేషన్స్ కానీ అబౌట్ డిఎస్సి నేను దీని నుండి అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ. Don't forget to like, share and subscribe. Keep smiling. Bye.